జై సాయి మాస్టర్. జై గురుదేవ దత్త. తాను సద్గురువై 10 మంది ననుగ్రహించేవాడిగా అవ్వాలని తలచడంలోనే తక్కిన వారు అజ్ఞానంలో మగ్గుతూ తన ఆశీస్సులను పొందడానికి ఎప్పుడూ ఉండాలన్న కోరిక దాగియున్నది. అది తమోగుణం. సత్వగుణ సంపన్నుడే ఉత్తముడని భగవద్గీత చెబుతుంది. కనుక అట్టివారికి అసలైన సాధనే లభ్యం కాదు. ఒకవేళ తమోగుణ ప్రధానమైన తపస్సు వలన శక్తి సంప్రాప్తించినా అట్టివాడు సద్గురువెలా అవుతాడు? అందుకే తాను గురువు, ఇతరులు శిష్యులు అని తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అన్నారు రమణ మహర్షి.